నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి గురించి ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది. దానికి రీజన్ ఉంది, రీజన్ లేకపోలేదు. ఏంటంటే ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు. ఈ జనరేషన్లో మనం చూసే వాళ్ళల్లో అతను అద్భుతమైన నటుడు, మీకు ఇంక అందులో డౌట్ అక్కర్లేదు. అది ఒక ఆడియన్స్ కనిపిస్తే మనం ఏదో ప్రేమ అనుకుంటాం, కానీ డైరెక్టర్లకి, హీరోలకి, ప్రొడ్యూసర్లకి, కోస్టార్స్ కూడా అనిపిస్తుంది. డైరెక్టర్ల విషయానికి వద్దాం. నిన్న ప్రశాంత్ మాంగారు అంటే ప్రశాంత్ నీల్ గారు, డ్రాగన్ సినిమా డైరెక్టర్ గారు, అతను కేజీఎఫ్ తీశారు, ప్రభాస్ గారితో సలార్ కూడా తీశారు. ఎన్టీఆర్ గురించి ఒక ఫోటో ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాని గురించి ఇప్పుడు అభిమానులు అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. అదేంటంటే నేను చెప్తా వినండి. ఏ మ్యాడ్ సెట్ విత్ ఏ మ్యాడ్ మ్యాన్ అంటే అక్కడ సెట్ వేశారు. ఆ సెట్కు తగ్గట్టుగా లేదా ఆ సీన్కు తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటిస్తున్నారు. అద్భుతంగా అంటే కూడా సరిపోవాలి అతనికి, ప్రశాంత్ నీల్ గారికి పెచ్చగా నటిస్తున్నారని. సింగిల్ టేక్లు అయిపోతుంది. డైరెక్టర్ గారు ఎలా అనుకుంటే దానికంటే ఒక 100 రెట్ల పెర్ఫార్మెన్స్ని అతను సింపుల్గా ఇవ్వగలుగుతున్నారు. అందుకని అతను మ్యాడ్ సెట్ విత్ మ్యాడ్ మ్యాన్ అంటే ఏంటి, ఆ సెట్ అంతా కూడా లేదా అక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి యాక్షన్కి ఫిదా అయిపోయారంట. సింగిల్ టేక్, మళ్ళీ నో రిపీట్, అద్భుతమైన ఎమోషన్స్. అందుకని అతను పోస్ట్ పెట్టారు. నిజమే కదా, మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడు. అతను అద్భుతమైన నటుడు అనడానికి ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఒక 3 సినిమాలు చెప్తా, అవి చూసుకోండి. 1 రాకీ, 2 టెంపర్, 3 అదుర్స్. నా పర్సనల్ అభిప్రాయం ఇవి. ఈ 3 సినిమాలు చూడండి. ఆయన అద్భుతమైన నటుడు అని మనకు అనిపించింది. అయితే ఆయన ఇంకా నటుడు అవుట్పుట్ని ఇంకా మనం తేగలం. లేదా RRRలో ఆ సాంగ్ కొమరం భీముడు అనే సాంగ్, ఇలా అతనిలోని అద్భుతమైన నటుడిని తీసుకొచ్చే సినిమా 100% ఇంకా పడలేదు అనేది నా అభిప్రాయం. అలాగని పడితే అతను క్లాసిక్ యాక్టర్, నిజంగా మహానటుడు. అదే విషయాన్ని మన ప్రశాంత్ నీల్ గారు పోస్ట్ చేశారనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ పిక్చర్ని ఆయన పోస్ట్ చేశారు. నమస్తే ఫ్రెండ్స్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. సరే, ఇంక 20వ తారీఖున ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఒక గొప్ప ట్రీట్ రాబోతుంది. ఏంటంటే ఒక 3-4 సినిమాలకు సంబంధించిన విషయాలు మీరు వింటారో లేదా చూస్తారు. 1 వార్ 2, దానికి సంబంధించి గ్లిమ్స్ రావచ్చు అనుకుంటున్నారు. 2 ఎన్టీఆర్ గారు దేవర సినిమాకి సంబంధించిన దేవర 2, దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఆ రోజు రావచ్చు. ఇంకొకటి ఇంకా డ్రాగన్ సినిమాకి సంబంధించి వాల్ పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ అవుతాయి. ఈ 3 మే 20 అంటే అంతా ఇంకొక జస్ట్ 2 వీక్స్లో. ఆ రోజున అభిమానులకి పండగ రోజు. ఆ రోజు కోసం అభిమానులతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నమస్కారం.